ఈ రాజసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. నాకైతే మారుతి గారు మనం టాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తే హాలీవుడ్ లెవెల్లో ఒక మంచి ట్రైలర్ కట్టించిండు, ఒక మంచి విఎఫ్ఎక్స్ చూపించిండు. ప్రభాస్ అన్నని ఎప్పుడు చూడని విధంగా ఒక కొత్త స్టోరీ లైన్తో హర్రర్ కాన్సెప్ట్ ఇలాంటి స్టోరీ లైన్ రాలా అలా చూపించును అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ చాలా మంది దాని గ్రాఫిక్స్ బాగాలేదు, దాని విఎఫ్ఎక్స్ బాగాలేదు, 450 కోట్లు పెట్టారన్నారు, ఎయ్యిరాయి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఉంటాడు, భయ్యా రియాక్షన్ అంటే ఏంది భయ్యా, ఈ విధంగా నేను పెట్టుకొని రియాక్షన్ చేస్తున్నా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాడు కూడా అంతే, మాస్క్ పెట్టుకుంటాడు, రియాక్షన్ చేస్తా ఉంటాడు. మరి నోట్లో ఏమైనా పెట్టుకొని చీకుతున్నావా, నవ్వుతున్నావా, ఏడుతున్నావా, మాకు ఎట్ట అర్థమైంది? ఆ మాస్క్ది అప్పుడు రియాక్షన్ చేయి, చూసి ఇప్పుడు నేను భయపడాలా అని చెప్పి ట్రైలర్ని అయితే ట్రోల్ చేస్తుంటూ. ఒకసారి మీరు ట్రైలర్ షాట్ అబ్జర్వ్ చేయండి. ఇది నేను ఎడిటింగ్ చేసిన షాట్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఎడిటింగ్ ఏదైతే ఉందో మీరు ఐమాక్స్లో అయినా, సింగిల్ స్క్రీన్లో అయినా, థియేటర్లో అయినా చూస్తారు. ఇది ఏదైతే ఉందో జస్ట్ యూట్యూబ్లో మీరు నార్మల్ మొబైల్లో చూస్తారు. అందుకే మీకు ఆ విధంగా అనిపించింది. మళ్ళీ చెప్తున్నా, ఆది పురుష్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మీద ఈ రాజసాబ్ విఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ చాలా